బ్రేకింగ్ న్యూస్. పల్లెలు పట్నాలు తేడా లేకుండా తెలుగుదేశం నేతలు నేటి నుంచి నెల రోజుల పాటు వాడవాడకు వెళ్లబోతున్నారు. సుపరిపాలనలో తొలి అడుగు 4.1 పేరిట అన్ని నియోజకవర్గాలలోనూ ప్రతి గడప తొక్కబోతున్నారు. ఏడాది పాలనలో ఏం చేశాం, రాబోయే రోజుల్లో ఏం చేయబోతున్నామో చెప్పేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని కేంద్ర సహకారంతో ఎలా గాడిలో పెట్టామో ప్రజలకు తెలపబోతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అమలైన కార్యక్రమాలతో పాటు నియోజకవర్గాలు, గ్రామాల అభివృద్ధికి సర్కార్ ఎలా కృషి చేసిందో కరపత్రాల ద్వారా నేతలు వివరిస్తారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులతో పాటు క్లస్టర్, యూనిట్ ఇన్ఛార్జీలు, పోలింగ్ బూత్ కన్వీనర్లు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ఇందులో పాల్గొంటారు. మొత్తం 20 ప్రాధాన్య అంశాలు, ప్రాంతాల వారీగా అభివృద్ధిని వివరిస్తూ 2 పేజీలతో కరపత్రం రూపొందించారు. ఏ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి ఆ ప్రాంత ప్రజలకు వివరించేలా 3 రకాల పాంప్లెట్స్ రూపొందించారు. కామన్ అంశాలుగా సూపర్ 6 పథకాలతో పాటు పేదల సంక్షేమం, ఉద్యోగ కల్పన, ప్రాజెక్టుల పునరుద్ధరణకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, కేంద్రం ఇచ్చే వాటికి రాష్ట్ర నిధులు జోడించి అన్నదాత సుఖీభవ అమలు, అన్నా క్యాంటీన్లతో 5 రూపాయలకే నాణ్యమైన భోజనం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్తారు. అదేవిధంగా రాయలసీమ, ఉత్తరాంధ్రలో ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలు ప్రస్తావించబోతున్నారు. తల్లికి వందనం, ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ, దీపం పథకం ద్వారా ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, 16,347 పోస్టులతో డీఎస్సీ, 8,05,000 మందికి ఉద్యోగ కల్పన దిశగా పారిశ్రామిక ఒప్పందం అంశాలు వంటివి ప్రధానంగా వివరించబోతున్నారు. నెల రోజులు ఎవరు తమ నియోజకవర్గాలను వదిలి వెళ్లడానికి వీల్లేదని ఇప్పటికే అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. ప్రతిరోజు నేతలు 30 నుంచి 50 ఇళ్లను ప్రత్యక్షంగా సందర్శించాల్సి ఉంటుంది.